వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కవి అందశ్రీ చెప్పినట్టు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. ఇదే ఘటన సరిగ్గా మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో చోటు చేసుకుంది. మహానవిత అనే 7 సంవత్సరాల అమ్మాయిని చిదిమేసి బండరాయి కట్టి మరీ బావిలో పారేసిన పరిస్థితి కనబడింది. అది ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారిన పరిస్థితి. పక్కాగా మానవత్వం మంటగలిసిపోతుంది. దినదినంగా మనసులు దిగజారిపోతున్నాడు అనడానికి ఇది ఈ మర్డర్ నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు 2 రోజుల క్రితం మహానవిత తల్లిదండ్రులు ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఫిర్యాదు చేసిన అనంతరం ఆ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన పరిస్థితి. అయితే ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. మిస్సింగ్ కేసు పోలీసులు నమోదు చేశారు. నమోదు చేసిన అనంతరం దర్యాప్తు ముమ్మరం చేసిన పరిస్థితి. అయితే ఈరోజు ఉదయం మహానవిత బాడీ లభ్యమైన పరిస్థితి. తన మృతదేహం లభ్యమైన తర్వాత నేరుగా డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు. అదే బావిలో ఇంటి సమీపంలో ఉన్న బావిలో మృతదేహం లభ్యమైన ఘటన అందరినీ కలిచివేసింది. గ్రామస్తులందరూ కూడా ఒక రకంగా కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రధానంగా డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసిన పరిస్థితి కనబడింది. 7 సంవత్సరాల అమ్మాయిని ఎందుకు హత్య చేయవలసి వచ్చింది, ఇంత క్రూరంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నంబాల గ్రామంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయని చెప్పుకోవచ్చు. 7 సంవత్సరాల అమ్మాయిని హత్య చేసిన దుండగులను వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులందరూ ముక్త కంఠంతో హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మహాన్విత తండ్రి శంకర్ కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు అల్లాడిపోతున్న పరిస్థితి కనబడుతుంది. దీనిపై వెంటనే దర్యాప్తు ముమ్మరం చేయాలని ఆఫీసర్లకు ప్రాధేయపడుతున్న యథార్థం అందరినీ కంటితడి పెట్టిస్తున్న పరిస్థితి. బావి దగ్గర పాప మహాన్విత శవాన్ని చూసి తల్లడిల్లిపోతున్న యథార్థం అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇలాంటి యథార్థానికి ఒడిగట్టిన వారిని ఎవరిని వదిలిపెట్టద్దని గ్రామస్తులు పదే పదే ముక్త కంఠంతో ఖండిస్తూ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులందరూ కూడా వచ్చి కన్నీళ్లు పెడుతున్న యథార్థం అందరినీ కాల్చివేసిన పరిస్థితి కనబడింది. ఇటు దండేపల్లి మండలం నంబాల గ్రామంలో ఈ ఘటన సంచలనంగా మారిన పరిస్థితి. 7 సంవత్సరాల అమ్మాయిని ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చింది, చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి, అసలు ఏ అంశంలో ఇలా జరిగిందనే కోణంలో ప్రధానంగా దర్యాప్తులు పోలీసులు ముమ్మరం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సుమంతో అవినాయక్ RTV ఆదిలాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.